మనశంకర వరప్రసాద్ గారు ట్రైలర్ రిలీజ్ అయ్యి 2 రోజులైంది. తిరుపతిలో ఘనంగా లాంచ్ అయిన ఈ ట్రైలర్ చూసి అందరూ గూస్ బంప్స్ తో ఉత్సాహంగా ఉన్నారు. అనిల్ రావుపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు వింటేజ్ మోడ్లో వచ్చేశారు. ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ లాగా ఉంది. ఇప్పుడు ట్రైలర్లోని అంశాలేంటో, అద్భుతమైన మూమెంట్స్ ఏంటో చూద్దాం. 2 నిమిషాల 40 సెకండ్ల ఈ ట్రైలర్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందింది. చిరంజీవి గారు శంకర వరప్రసాద్ అనే మాజీ రా ఏజెంట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రోల్లో పాత జీవితంలో భయంకర యాక్షన్ హీరో, కానీ ప్రేమలో పడి ఫ్యామిలీ మ్యాన్ అయిపోతాడు. ఇంట్లో బట్టలు ఉతుకుతూ, వంట చేస్తూ, అబ్బా ఆ డొమెస్టిక్ లుక్ చూస్తే నవ్వు ఆగనే ఆగదు. కానీ పాత శత్రువులు వచ్చి ట్రబుల్ చేస్తే మళ్ళీ సూట్ వేసుకొని హై యాక్టివ్ యాక్షన్ మోడ్లోకి ఆ స్విచ్ మూమెంట్స్ గూస్ బంప్స్ ఇస్తాయి. మెగాస్టార్ స్వాగ్, టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ వింటేజ్ చిరు స్టైల్లో ఉన్నాయి. నయనతార శశిరేఖర్ రోల్లో డైనమిక్ రిచ్ బ్యాక్గ్రౌండ్ లేడీ. చిరు ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంట్లో ఆమెకు భయపడే మొగుడిలా కనిపిస్తాడు. ఒక సీన్లో అయితే శశి బిహేవ్ చేయి అంటే చిరు మొదట కోపంగా స్పందిస్తాడు. ఆ తర్వాత మృదువుగా, పబ్లిక్లో కాదు ప్రైవేటుగా తిట్టు ప్లీజ్ అంటాడు. అబ్బా ఆ డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ చూస్తే థియేటర్లో నవ్వుల తుఫాను. అనిల్ రావుపూడి మార్క్, మ్యారేజ్ జోక్స్ అని ఫుల్ ఆన్ ఫన్ గా ఉన్నాయి. ట్రైలర్ చివర్లో విక్టరీ వెంకటేష్ గారు హెలికాప్టర్లో మాస్ ఎంట్రీ ఇస్తారు. అది చూసిన చిరు, ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉన్నావు కానీ మాస్ ఎంట్రీ ఇస్తున్నావు ఏంటి అంటాడు. దీనికి అదిరిపోయే కౌంటర్ ఇస్తాడు వెంకీ. ఇది థియేటర్లో రాకెట్ లాంటి సెలబ్రేషన్ అవుతుంది అనుకుంటా. మొత్తంగా చూస్తే వింటేజ్ చిరు ఎంతకాలం తర్వాత ఫుల్ కామెడీ యాక్షన్ మిక్స్ లో చూస్తున్నాం. టైమింగ్, స్వాగ్ అన్నీ పర్ఫెక్ట్. ఇక అనిల్ రావిపూడి మ్యాజిక్, హాస్యం, ఎమోషన్, యాక్షన్ బ్యాలెన్స్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేశారు. ఇక సంక్రాంతి వైబ్ జనవరి 12న రిలీజ్. ఇక సంక్రాంతి వైబ్ కనుక చూస్తే జనవరి 12న రిలీజ్. ప్రభాస్, ది రాజాసాబ్, విజయ్, జననాయకన్తో క్లాష్ ఉన్నా ఇక ఈ ట్రైలర్ చూస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది ఖచ్చితంగా అని చెప్పొచ్చు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనుక చూస్తే బీమ్స్ సిసిలియో బీజిఎం ఫైర్, ఫెస్టివ్ ఫీల్ పూర్తిగా వచ్చింది. మొత్తంగా ఈ ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ రాకుండా ఉండదు. మెగాస్టార్ తిరిగి తన కంఫర్ట్ జోన్లోకి వచ్చేసాడు. సంక్రాంతికి ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళాలని అనిపిస్తోంది కదా. మీరు ఏ సీన్కి ఎక్కువ గూస్ బంప్స్ వచ్చాయి? అయితే ఈ ట్రైలర్ చూశారు కదా, మరి మీకు ఈ సీన్లో ఎక్కువ గూస్ బంప్స్ తెచ్చిన సీన్ ఏంటో కామెంట్ చేయండి.